హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా బుజ్జి బాబుకి కేక్ స్మాష్ చేస్తున్నాం అనమాట. అంటే వాడి బర్త్డే కూడా వచ్చేస్తుంది అనమాట ఇంకొక 3-4 డేస్లో. సో ఈరోజైతే కేక్ స్మాష్ అయితే చేసేస్తున్నాము. ఆఫ్టర్నూన్ పెట్టుకున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఫోటోగ్రాఫర్ వస్తుందన్నమాట. సో ఆమెతో తీద్దామని చెప్పి అప్పుడు బుక్ చేసుకున్నాను. ఎలా జరుగుతుంది, ఏమేం చేస్తాము, చాలా అయితే అనుకున్నాను. చాలా డ్రెస్సులు కూడా తీసి పెట్టాను. ఇంకా వాడికి కారు కొన్నాము, అలాగే ఇది కొన్నాను, ఇంకొక బుట్ట కొన్నాను, చైర్ కొన్నాను, ఇవన్నీ కొన్నాను అనమాట. ఫోటోషూట్ చేద్దామని చెప్పి. ఎవరికి పాసిబుల్ అవుతుందో తెలీదు కానీ చూపిస్తాను మీకైతే. అంటే 2 hours బుక్ చేశాను ఫోటోగ్రాఫర్ని అయితే. మెయిన్ టార్గెట్ అయితే వీడు నైనా ఫస్ట్ కొన్ని ఫొటోస్, తర్వాత ఒక 3-4 ఫ్యామిలీ ఫొటోస్, తర్వాత మొత్తం వీడియో అనమాట. అట్లా అని అనుకున్నాను. చూద్దాము ఎంతవరకు పాసిబుల్ అవుతుందో, ఎంతవరకు తీయించగలను. నైనానైతే ఈరోజు స్కూల్కి పంపించేసామన్నమాట. అది వచ్చే టైం కూడా అయ్యింది. ఇట్లా ఉంటే పని కాదని చెప్పి దాన్ని పంపించేశాను. ఇంక ఇప్పుడైతే వీడికి డ్రెస్సెస్ అన్నీ తీసి పెట్టాను. ఇది ఎందుకు పెట్టాను అంటే మీకు నైనా ఫోటో ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. నైనా టైంలో దానికి ఇది అమెజాన్లో పెట్టి పెద్దగా వచ్చింది అనమాట. దానిలో కూర్చోబెట్టి వాటర్ వేసి ఫ్లవర్స్ అందులో ఆరెంజెస్ అట్లా వేసి ఫోటోషూట్ చేసామన్నమాట. సేమ్ నైనాకి తీసిన కేక్ స్మాష్ ఆమెనే సేమ్ వీడికి కూడా అనమాట బుక్ చేసుకున్నాము. సో దానికోసమని ఇది ఆర్డర్ పెట్టాను. ఇది వేరే యాప్లో పెట్టాను. ఇది మాత్రం ఇంత చిన్నగా వచ్చింది. ఇదేంటిది అంటే డ్రింక్ బాటిల్స్, ఐస్ వేసుకొని డ్రింక్ బాటిల్స్ పెట్టుకుంటారనమాట, అది అనమాట. సో దీంతో కూడా ఇది చిన్నగా వచ్చింది. దీంట్లో వీడు పట్టాడు కాబట్టి దీంతో కూడా ఒకటి చేద్దామని ఐడియా వచ్చింది. కానీ ఏమో పాసిబుల్ అవుతుందో లేదో తెలీదు. ఇందులో ఐస్ వేసేసి కొన్ని వైన్ బాటిల్స్, బీర్ బాటిల్స్ అట్లా పెట్టేసి వాటి చేతికి ఒక చిన్న బీర్ బాటిల్ వచ్చి టిన్ ఇచ్చి ఫొటోస్ తీద్దామని చెప్పి అనుకున్నాను. మా ఆయన చెప్తే సరే అన్నాడు. కానీ ఏమో చూద్దాము పాసిబుల్ అవుతుందో లేదో. అందుకని ఇది కూడా తీసి పెట్టాను. వాడి కారు ఓపెన్ చేయాలి ఇప్పుడు. వాడి కారు ఓపెన్ చేయాలి. ఇంకా ఒకటి టబ్బు లాంటిది కూడా పెట్టాను అనమాట. కొంచెం లైక్ హల్దీలాగా చేద్దామని చెప్పి చిన్నగా. సో అది ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేశాక చూపిస్తాను మీకు. అన్నీ తుంటరి పనులు ఎట్లా చేస్తాడు చూడండి. తుంటరి పనులు అన్నీ చేస్తాడు. అవి చూడండి, స్టవ్ ఎక్కుతాడట. పొయ్యి మీద మొత్తం ఎక్కి నిల్చుంటున్నాడు. చూడండి, చూపిస్తా ఎట్లా ఎక్కుతాడో. అగో అగో కాలు పెట్టడానికి వస్తలేదు. అగ్గో అది దాని మీద ఏమైనా వేడిది ఉంటే ఇక కథమే అవుతాము. ఇప్పటికైతే ఏం లేదు కాబట్టి ఓకే. అంటే ఒక్క చేతితో వెయిట్ని బ్యాలెన్స్ చేయలేడు అనమాట. అందుకనే చెయ్యి మీదికి పోదు ఇంకో చెయ్యి. ఒక్క చేతితో వెయిట్ ఆపగలిగే కెపాసిటీ వస్తే మాత్రం అవుట్ అవుతాం అనమాట మనము. చూడండి, ఇవన్నీ కూడా తిప్పుతూ ఉన్నాడు స్టవ్వి. బుద్ధి లేదా కన్నయ్య నీకు? బుద్ధి లేడా? బిగ్గు అయినావు అనుకుంటున్నావా? అప్పుడే బిగ్గు అయినావా నువ్వేమన్నా అప్పుడే? కారీ కోసమేమో ప్యూరీ చేస్తున్నాను నేనేమో. క్యారెట్ ఇంకా పియర్ కలిపి మళ్ళీ స్టవ్ పెద్దగా పెట్టాడు. ఏయ్ ఉకా అస్సలు వినాడు చెప్తే. ఆ బొమ్మ కొడితే వచ్చిండు అనమాట ఆనంద్ చేసి. అది వాళ్ళక్క చిన్నప్పటిది 1.5 month బేబీ అప్పటిది అనమాట. అది ఇప్పటివరకు యూజ్ చేస్తున్నాం. ఇంకా అటు ఇటు తిప్పుతాడు బండిని. ఇదనమాట పెట్టింది పూల్ లాంటిది. అంటే సమ్మర్లో పిల్లలు ఆడుకుంటారు కదా వాటర్ ఇస్తే, ఇదనమాట ఆర్డర్ పెట్టింది. ఇది ఓపెన్ చేస్తున్నాను. మొన్నటి వరకు నైనా అడిగి ఊరుకుందనమాట. ఇది ఓపెన్ చేసేసి దీంట్లో గాలి కొట్టేయాలన్నమాట. అంటే 2 o'clock వరకు అన్నీ సెట్ చేసుకోవాలి. ఆయన చూసారా కింద ఏమో తింటున్నాడు. కన్నయ్య హాయ్, మెల్లిగా
చాలా బిగ్ వచ్చింది ఇది. ఇప్పుడు దీంట్లోకి గాలి కొట్టాలన్నమాట. కొట్టాక చూపిస్తాను. వీడియో లెంతీ అయిపోతుంది, లేకపోతే మళ్ళీ వాడివి అన్నీ తీయాలి కదా, కేక్ స్మాష్వి అట్లా. ఇందాక చెప్పాను కదా, ఇదైతే ఓపెన్ చేసేసామన్నమాట. పెద్దగా వచ్చేసింది. కార్ అయితే అక్కడే పెట్టాను, అది ఫిక్స్ చేయాలి. అవేమో బెలూన్స్ అనమాట, ఇప్పుడు కేక్ స్మాష్కి యూస్ చేసేవి. అది ఆ బాక్సెస్ ఏమో 1 నెంబర్ బాక్సెస్ అనమాట. అవి కూడా సెట్ చేసేసాను. ఇంకా టెడ్డీ బేర్స్ సెట్ చేయాలి, కారు కూడా సెట్ చేయాలన్నమాట. అదేమో బాస్కెట్ అనమాట, అందులో పెట్టి అన్ని ఫోటోషూట్ చేయాలి. ఇది కేక్ అయితే తీసుకొచ్చేసారు బాబాయ్. $30 అనమాట కేక్ అయితే. ఇంకా డ్రెస్సెస్ కూడా తీసి పెట్టాను అనమాట. ఇదేమో డాడీ టీషర్ట్, ఇది మామ కదా, ఇది డాడీ అనమాట. ఇదేమో బిగ్ సిస్టర్, ఇదేమో బేబీ బ్రో అనమాట. బేబీ బ్రో. ఇదొకటి ఇట్లా ఉందన్నమాట వీడికి, అదే నాటు సాంగ్లో ఉంటుంది కదా అట్లా. ఇదొకటేమో స్లీవ్లెస్ టీ షర్ట్ అనమాట, కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి తీసి పెట్టాను. ఏమో చెప్పినా కదా ఇంతకుముందే, డ్రాగన్. అదేమో కవ్ అనమాట, ఇదేమో కవ్ డ్రెస్. ఇది కూడా తీసి పెట్టాను, ఏమో వేస్తామేమో అని చెప్పి. ఇదొకటి 1C అనమాట అది. ఇదొకటి బ్లాక్ అనమాట, ప్యాంట్ టీషర్ట్, ప్యాంట్ కాదు షార్ట్ టీషర్ట్. ఇంక ఇదొకటేమో ట్రెడిషనల్ అనమాట. ఇది ఒకటి వేద్దామని చెప్పి తీసి పెట్టాను ఆ అక్కకి తమ్ముడికి, ఇద్దరు కలిపి. సో ఇవి ఇప్పటికైతే అప్డేట్స్. వాళ్ళ డాడీ ఏమో స్నానానికి వెళ్ళాడు. సో వచ్చాక తిన్నాక బయట అంతా సెటప్ చేయాలన్నమాట. 2 o'clockకే ఫోటోగ్రాఫర్ వస్తుంది, ఆల్రెడీ 1 అయిందనమాట. ఎప్పుడు చేస్తామో చూడాలి. చెప్పా కదా హల్దీ చేస్తున్నాను అని చెప్పి, హల్దీ కోసం అయితే ఇట్లా సెట్ చేశాను అనమాట. ఇవి 2 తీసుకొచ్చి, పసుపు కుంకుమ, ఇక్కడ ఒక ఇంకా గార్లాండ్ ఉంది. ఇలా అయితే సెట్ చేశాను రూమ్లోనే. భలే క్యూట్గా ఉన్నాయి అనమాట. ఇట్లా పెట్టాను, వాడి మధ్యలో కూర్చోబెట్టి తీయాలన్నమాట ఫొటోస్. క్యూట్ కదా. Johnny, yes, Papa. Okay. Johnny, yes, Papa. Okay. Hello. Can you wave? Oh, that's a good way. Look at you walking. Hi. Hi. నేను ముందు క్లిప్పులో చూపించిన ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ అయితే యూజ్ చేయలేదు. చెప్పాను కదా ఇవి 2 ఉన్నాయి, వీళ్ళకి వెయ్యాలి ఫస్ట్ అని చెప్పి. అవి యూజ్ చేయలేదన్నమాట. అవి సెట్ అయినట్టు అనిపించలేదన్నమాట నాకు, నైనాకైతే. సో అందుకని అవి యూజ్ చేయలేదు. ఇంకా వీళ్ళిద్దరి దగ్గర ఉన్న నారాయణపేట అవుట్ఫిట్స్ని యూజ్ చేశాను. అదైతే నైనా ఇంతకుముందు వేసుకుంది, వీడిదైతే కొత్తదనమాట. ఇద్దరికి కోంబోలాగా ఉంటుందని చెప్పి వేశాను. కానీ నైనాకి కొంచెం చిన్నగా అయిందనమాట. మా పిల్లలు అయితే ఒకరైతే ఏం చెప్పినా అర్థం కాదు వాళ్ళకి, ఇంకొకరికైతే కొంచెం అర్థమైనా కూడా చెయ్యని సిచ్యువేషన్ అనమాట. అంటే ఇద్దరు పిల్లలు అట్లున్నారనమాట. ఇద్దరు చిన్నోళ్ళు అవ్వడం వల్ల మనం ఏం చేయలేము. నాయన కూడా పోజ్ ఇయ్యదు, ఫోటోకి సరిగ్గా దిగదనమాట. వాడు కూడా అంతే. అలా జరిగిందనమాట మా ఫోటోషూట్ అయితే. ఇదైతే మా ముందే తెలుసు కదా గార్డెన్, ఎప్పుడు మేము ఫొటోస్ కుసాటుగా ఏడుస్తాడు, ఏడుపులు వచ్చినాయి. It's okay, you can remove it. కన్నయ్య Hello. Very. అయ్యా
తొందరగా 243. ఈమె ఎంత వరకు ఉంటుంది? 3-4 మరి కేక్ స్మాష్ ఫస్ట్ మీరు దిగండి కదా ఫోటోస్. అదే కేక్ స్మాష్ ఫొటోస్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానమాట. అంటే ఏమేమి తీయించుకున్నాము, ఇప్పుడు మీరు చూసే క్లిప్లలో వచ్చిన ఫొటోస్ అన్నీ ఎలా వచ్చాయి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో యాడ్ చేసి పెడతాను. ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియో ఫొటోస్ ఒకటే పెడతాను చూడండి. Look at each other. Yeah, good girl. ఫోటో తీస్తా సరే పట్టుకో. Camera. And look at each other. Look at each other. Beautiful. And look at Roxy. Hi. Hi, Shani. Hey, can you tickle him? Good. బయట ఫోటోషూట్ వరకు ఓకే, మేనేజబుల్ అనమాట. కేక్ స్మాష్ కూడా బయటనే వేద్దాం అనుకున్నాము 9 టైంలో చేసినట్టు. కాకపోతే చల్ల గాలి అంటే వెండి చాలా వస్తుంది అనమాట. సో అందుకనే చేయలేదన్నమాట. లోపలికి అయితే తీసుకొచ్చేసాము. లోపలికి తీసుకొచ్చినాక లోపల ఇలా చేస్తూ ఉంటే ఫుల్గా ఏడ్చాడనమాట. యాక్చువల్గా అయితే నేను రాంగ్ టైంలో బుక్ చేశానని అనిపించింది అనమాట. తర్వాత రియలైజ్ అయినా, అరే రాంగ్ టైంలో బుక్ చేశాను, మనీ వేస్ట్, ఫొటోస్ రాలేదు, వాడు ఏడ్చాడు అనిపించింది అనమాట నాకైతే. అప్పుడు పోనీలే ఇంకా లైట్ అని చెప్పి ఉన్న దాంట్లోనన్నా తీపిద్దాము 1-2 అని చెప్పి స్టార్ట్ చేసాము. కానీ ఫుల్ ఏడ్చాడనమాట. ఏమవుతుంది? ఇది లెమన్ బాత్ లేదా? బాత్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంతగానో ఏడుస్తున్నాడు. అసలు కేక్ టచ్ చేయాలంటే ఏడ్చాడు. యాక్చువల్గా అయితే కేక్ నిద్ర వచ్చి ఏడుస్తున్నాడు అనుకున్నాము. కానీ తర్వాత కొంచెంసేపు పడుకోబెట్టి లేపి ట్రై చేయించినా అదే ఏడుపు అనమాట. కేక్ స్మాష్ చేసినంతసేపు అలాగే ఏడ్చాడు. చూసారా ఎలా ఏడుస్తున్నాడో. ఇక్కడైతే గట్టిగా ఏడుస్తున్నాడు అనమాట. వాడికి ఇంకా చిరాకు వచ్చేసింది. నాకు కూడా చిరాకు వచ్చింది అనమాట. మనీ పెట్టి ఫోటోగ్రాఫర్ని బుక్ చేసి అన్నీ అరేంజ్ చేస్తే వీడు ఏడుస్తాడా అని చెప్పి కేక్ మొత్తం స్మాష్ చేశాను చేతులతో. అప్పుడైనా ఊరుకుంటాడేమో కేక్ చూసి అని, కానీ అస్సలు ఊరుకోలేదనమాట. ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు. పాపం అనిపించింది, కానీ ఏం చేయలేము కదా. కేక్ స్మాష్ దగ్గర ఏడుస్తున్నాడు అని చెప్పి నిద్ర వచ్చిందేమో అని చెప్పి పడుకోబెట్టి లేపినామన్నమాట. మళ్ళీ ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోతుందని కొంచెం సేపు పడుకున్నాక లేపామన్నమాట. ఇట్లా చిన్నగా హల్దీలాగా చేద్దాం, మామూలుగా అయితే వాటర్ వేసి అట్లా హల్దీలాగా చేద్దామని ఉండే థాట్ అయితే. కాకపోతే వాడికి అప్పుడే కోల్డ్ అయింది అనమాట 2 days ముందు నుంచే. ఇంకా అంత ప్రిపేర్ అయినాం కదా, వాటర్ వద్దులే అని చెప్పి జస్ట్ ఇట్లా ఫ్రూట్స్ అవి వాటర్ వేసి ఆ టబ్లో పడుకోబెడదాము అట్లా ఇట్లా అనుకున్నాం అనమాట. కానీ వాడు అస్సలు కోఆపరేట్ చేయలేదన్నమాట. చూస్తున్నారు కదా ఎంతగానో ఏడ్చాడో. అసలు ఎన్ని ఎక్స్పెక్ట్ చేశానో విన్ బర్త్డే అప్పుడు, ఎన్ని చేద్దాం అనుకున్నానో. కేక్ స్మాష్ రోజు ఎంత సతాయించాడు, బర్త్డే రోజు అంత మంచిగా ఉన్నాడు వాడైతే. అసలు ఏడవని కూడా ఏడవలేదనమాట ఒక్కసారి కూడా. బర్త్డే రోజు అయితే బర్త్డే పార్టీ చేసిన రోజు, బర్త్డే రోజు కాదు మేము పార్టీ చేసింది అంతకు ముందే చేసామన్నమాట. 2 days ముందు, అంటే వీకెండ్ అట్లా చూసుకొని చేసామన్నమాట. కానీ ఈ కేక్ స్మాష్ హల్దీ ఇవన్నీ చేసేసరికి మరి వాడికి ఏమనిపించిందో ఏమో కానీ అస్సలు ఆ కేక్ చూసే భయపడ్డాడు అనమాట వాడు. ఫస్ట్ అయితే ఆ కేక్ బ్లూ కలర్లో ఉండేసరికి మరి ఏమో భయం వేసినట్టుంది వాడికి. ఆ కేక్ వల్లనే బాగా ఏడ్చేసాడనమాట. ఇక్కడ చూడండి ఎంత బుద్ధివంతుడిలాగా ఉంటాడో, అంత చూపించాడనమాట ఆ రోజు ఫస్ట్ టైము. చిన్నప్పుడు ఏడ్చేవాడు, అంటే 3 months వరకు బాగా ఏడ్చాడు. తర్వాత అంతా మంచిగా ఉన్నాడు. తర్వాత ఆ కేక్ స్మాష్ రోజే చూపించాడనమాట వాంది నిజ స్వరూపం మొత్తం బయట పెట్టాడు. అందరూ మంచిగా ఉంటాడు, అంటే గుడ్ బాయ్ అని అంటారు అనమాట విని. కానీ ఆ రోజు చూసింటే అందరూ బ్యాడ్ బాయ్ అని అనేవాళ్ళు అనమాట. అంతగానో ఏడ్చాడనమాట. నాకేమో ఫోటోగ్రాఫర్ని బుక్ చేశాను,
మనీ వేస్ట్ అవుతాయి అని చెప్పి భయం వేసింది అనమాట. ఎక్కడ తిడతాడో వాళ్ళ డాడీ అని చెప్పి. వాడేమో అస్సలు కోఆపరేట్ చేయలేదన్నమాట ఆ రోజైతే. ఇంకా దేనికి తోడొకటి నైనా అనమాట. నైనా అస్సలకే వినదనమాట. మనం ఫొటోస్ తీసినప్పుడు 1 ఇయర్ తర్వాత వీడు పుట్టే వరకు బాగానే తీపించుకుంది. వీడు పుట్టినాక ఇంకా దానికి కూడా కొంచెం పెద్దగా అయింది కదా, తెలుస్తున్నాయి కదా అన్నీ. అస్సలు వినదనమాట. ఎప్పుడు ఆట ఆడుకుందాము అన్న మూడ్లోనే ఉంటుంది. ఫోటోకి వీడియోకి అస్సలు పోజ్ ఇవ్వదనమాట. అట్లా బాగా సతాయించారు ఇద్దరైతే. లాస్ట్కి ఇలా అయితే చిన్నగా హల్దీ చేసుకున్నాం అనమాట. మా పెళ్ళప్పుడు కూడా ఇలా చేసుకోలేదు, అదే ఎక్స్పీరియన్స్ చేసాము అనుకున్నాము. కానీ ఇంకా వాడు మంచిగా కోఆపరేట్ చేసింటే వాటర్తో అట్లా చేసేవాళ్ళం మేము. చూద్దాం మళ్ళీ నాయన పెళ్ళికి అని చెప్పి అనుకున్నాను అనమాట. నేనైతే ఇలా ఇంతగానం సెటప్ చేస్తే కూడా వాడు అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఇంకా ఫ్లవర్స్ తీసుకొచ్చి నైనా వేసిందనమాట వాడి మీద. ఫోటో దిగవే అంటే కూడా దిగట్లేదనమాట. అది వాళ్ళ డాడీని సతాయిచ్చేస్తుంది చూడండి. అక్కడ ఎంత పట్టుకున్నా ఆగట్లేదనమాట, పారిపోతుంది బయటికి పారిపోయి అన్నీ మేము తీసుకొచ్చిన ఐటమ్స్ ఉంటాయి కదా ఫోటోషూట్కి దానికి దీనికి, అవన్నీ తీసుకొని ఆడుకుంటుందనమాట. ఇక్కడ ఒక దగ్గర కూర్చుంది, అదేదో చాక్లెట్ ఇస్తా అంటే అట్లా అని కూర్చుందనమాట. నెక్స్ట్ అయితే బీర్ బాటిల్స్తో చేసాము. వచ్చారు అబ్బాయి ఇప్పుడు మూడులోకి వచ్చింది. కేక్ దగ్గర కూర్చోబెట్టు మళ్ళీ ఒకసారి కేక్ దగ్గర కూర్చోబెట్టు. లాస్ట్ 2 minutes పెట్టండి. లాస్ట్ ఇంకా 2 minutes ఉంది కదా, రెండు వచ్చిన. If you put them down and remove the chair and sit him beside them, it will be very pretty. Okay. సరే వదిలే. ఫోటోగ్రాఫర్ ఉన్నంతసేపు వాడి రియాక్షన్ అయితే ఇదే అనమాట. ఏడుపు నిద్ర అనుకుంటే పడుకోబెట్టి లేపినాము. అది కూడా కాకుండా ఫోటోగ్రాఫర్ వెళ్ళినాక వాడి రియాక్షన్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి, తెలుస్తుంది మీకే. అంత యాక్టింగ్ చేసిండు వాడు. అంత ఎంత సమ్మగా కూర్చొని తింటున్నాడు. ఒకసారి ఆ కేక్ ఇట్లా ఎత్తి నా చేతిలో పెడతావా? వద్దు, వాడు కూర్చోడు ఇంకా. ఇట్లా దగ్గరికి పెట్టండి, ఫేస్ దగ్గరికి. మీ ఫోన్లో తీస్తాయి. సింహాలా సార్ విడిది? అవును కదా. ఏంటంటే ఆదాయం 14, ఆదాయం 2, వ్యయం 14. మోక్షిది కూడా అదే కదా. లేదు ఇప్పుడు అక్కడ కూర్చోబెట్టినా మధ్యలో కేక్. ఇప్పుడు నచ్చింది ఉన్నప్పుడు దిగమంటే దిగలేదని ఇంకా కానీ ఇక్కడ ఎంత గలీజ. కారు ట్రయల్స్ అవుతున్నాయి ఇక్కడ. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందా కదే నీకు? వచ్చింది. కారు కాదు, జీప్. అది జీపు. అది ఫిక్స్ చేయడానికే చేసిన చెత్త ఇదంతా. అక్కడ లైట్ కనిపిస్తుంది, లైట్ పట్టుకోవాలంట. 1 second. జనకి కాదే, ముందరికి తిరగాలనే. సైడ్ కట్టుకుంటున్నా. అరే కార్ నడుపురా. లైట్ మెకానిక్ చేస్తున్నప్పుడే.
ఛార్జింగ్ పెట్టు ఓకే. ఇలా అయితే అయ్యిందనమాట మా బుజ్జి బాబు కేక్ స్మాష్, హల్దీ, ఫోటోషూట్ అన్నీ కలిపి ఇలా అయితే చేసుకున్నాము. చాలా అనుకుంటాము కానీ అవన్నీ ఏం చేయలేమన్నమాట ఇద్దరు పిల్లలతో. ఇంక వీడియో అయితే ఇంతే అండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.